మూవింగ్ ఆన్ విజయవాడలో ఎన్ఐఏ సోదాలు చేపట్టారు. టెర్రర్ లింక్స్ కేసుకు సంబంధించి విచ్చిపేట ప్రాంతంలో ఎన్ఐఏ అధికారులు ఉదయం 5 గంటల నుంచి సోదాలు నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఈ దాడులు ఇప్పటికే నమోదైన టెర్రర్ రాడికలైజేషన్ కేసు దర్యాప్తులో భాగంగా జరుగుతున్నట్లుగా సమాచారం. గతంలో ఇదే కేసులో పలువురిని అరెస్టు చేసిన అనంతరం దేశవ్యాప్తంగా ఉన్న అనుబంధాలపై ఎన్ఐఏ దర్యాప్తును విస్తరించింది. అయితే ఇప్పటి సోదాపై ఎన్ఐఏ అధికారులు అధికారికంగా వెల్లడించలేదు. విజయవాడలో ఎన్ఐఏ సోదాలు చేపట్టారు. టెర్రర్ లింక్స్ కేసుకు సంబంధించి విచింపేట ప్రాంతంలో ఎన్ఐఏ అధికారులు ఉదయం 5 గంటల నుంచి సోదాలు నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఈ దాడులు ఇప్పటికే నమోదైన టెర్రర్ రాడికలైజేషన్ కేసు దర్యాప్తులో భాగంగా జరుగుతున్నట్లుగా సమాచారం. గతంలో ఇదే కేసులో పలువురిని అరెస్టు చేసిన అనంతరం దేశవ్యాప్తంగా ఉన్న అనుబంధాలపై ఎన్ఐఏ దర్యాప్తును విస్తరించింది. అయితే ఇప్పటి సోదాలపై ఎన్ఐఏ అధికారులు అధికారికంగా ఎలాంటి అప్డేట్స్ అయితే వెల్లడించలేదు. ఇదే అంశంకి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ సంతోష్ అందిస్తారు. సంతోష్, విజయవాడలో ఎన్ఐఏ సోదాలు అయితే కనుక వించిపేటలో తెల్లవారుజామున 5 గంటల నుంచి అయితే కనుక సోదాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. ప్రధానంగా ఇటీవలే విజయవాడకి చెందినటువంటి మహమ్మద్ డానిష్, సుహైల్ బేగ్, మహమ్మద్ రహతుల్లా వీరు ఈ టెర్రర్ లింక్స్ లో అయితే కనుక అరెస్ట్ చేయబడినటువంటి నేపథ్యంలోనే వారు ఎన్ఐఏ అధికారులు అయితే కనుక విచారించిన అనంతరం కూడా ఇంకా ఈ యొక్క ఏరియాలో వీటికి సంబంధించినటువంటి లింక్స్ ఉన్నటువంటి నేపథ్యంలోనే ఇక సోదాలు నిర్వహించడం కూడా ఈ యొక్క తెల్లవారుజాము నుంచి అయితే కనుక కలకలం దగ్గర పరిస్థితులు కూడా కనబడుతూ ఉన్నాయి. అసలు వీరికి ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయి, అదేవిధంగా ఎప్పటి నుంచి ఆర్థిక లావాదేవీలు జరిగాయి, అదేవిధంగా ఈ యొక్క ఫోన్ డేటాకి సంబంధించినటువంటి అన్ని అంశాలు అయితే కనుక ఈ యొక్క వీరి ముగ్గురిని విచారించినటువంటి ఎన్ఐఏ అధికారులు ఇక ఈ వించిపేటలో మూలాలు ఉన్నటువంటి నేపథ్యంలోనే ఈ యొక్క సోదాలు నిర్వహించడం కూడా జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే అసలు ఇంకా ఇప్పటి వరకు కూడా ఎవరెవరిని గుర్తించారు, టెర్రర్ లింక్స్ ఉన్నటువంటి ఎవరెవరు ఉన్నారు అన్న దానిపై అయితే కనుక ఇంకా వెల్లడించాల్సినటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయని కూడా తెలుస్తోంది. ఇప్పటికే నిందితుల ఇళ్లలో కూడా సోదాలు నిర్వహించినటువంటి ఎన్ఐఏ అధికారులు ఎలాంటి డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు, అదేవిధంగా ఫోన్స్ కి సంబంధించినటువంటి వివరాలు కావచ్చు, ఇంకా అక్కడ ఫోన్ కి సంబంధించినటువంటి పరికరాలు ఏమున్నాయి, అదేవిధంగా ఈ యొక్క బ్యాంక్ అకౌంట్ కి సంబంధించినటువంటి అంశాలు, ఇటువంటి అన్ని అంశాలపై కూడా క్షుణ్ణంగా ఎన్ఐఏ అధికారులు ఈ నిందితుల ఇళ్లలో సోదాలు నిర్వహించిన అనంతరం కూడా ఇక లింక్స్ ఎవరెవరు లింక్స్ ఉన్నాయో దానికి సంబంధించినటువంటి అన్ని ఆరాలు అయితే కనుక ఈ యొక్క ఎన్ఐఏ అధికారులు అయితే కనుక సోదాలు నిర్వహించడం కూడా జరుగుతోంది. ఏదేమైనప్పటికీ ఈ యొక్క టెర్రర్ లింక్స్ అనేది కూడా ఇటు విజయవాడలో పెద్ద ఎత్తున అయితే కనుక కలకలో రేకెత్తించినటువంటి పరిస్థితులు అయితే నెలకొన్నాయి. అయితే దీనికి సంబంధించి ఇంకా మరికొద్ది సేపట్లో అయితే మీడియా ముఖ్యంగా అయితే దీనికి సంబంధించినటువంటి వివరాలన్నీ అందించే పరిస్థితులు అయితే కూడా నెలకొన్నాయని తెలుస్తా ఉంది. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సంతోష్.